చాలా సంతోషం. వాక్యంలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక కుటుంబాన్ని మనము తెలుసుకుందాం. ఆ కుటుంబంలాగా మరి మనం కూడా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనమును. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలన్న. ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఎవరు లేవీయుడు? ఎవరిని చేసుకున్నాడు? మీకు ప్రశ్న. అనేక మార్లు నేను చెప్పి ఉన్నాను, కానీ ఇంకొక రీతిలో కూడా మీకు బోధించాలి. భావం ఒకటే. చెప్పండి, ఎవరు ఇక్కడ? ఒక లేవీయుడు వెళ్ళి ఇంకొక లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఉన్నారు. నా మాట క్లారిటీగా అర్థమవుతుందా? ఒక లేవీయుడు వెళ్ళి మరొక లేవి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఎవరు చెప్పగలరు? దేవునికి స్తోత్రం. కాంతి కుమార్ గారు చెప్పి ఉన్నారు. మోషే తల్లిదండ్రులు, వారి పేర్లు తెలీదా? సరే, మంచిది. ఈ యొక్క నిర్గమకాండం 6వ అధ్యాయంలోనే 20వ వచనంలో మనకు కనపడుతుంది వారి పేర్లతో సహా. 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యాకేబేతును పెండ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. చాలన్న. ఇక్కడ కనపడిపోయారు కదా ఎవరు లేవీయుడు? ఎవరు? అమ్రాము, తన భార్య అయిన యాకేబేతు, వారి సంతానం. ఇక్కడ 2 పిల్లలే ఉన్నారు, కానీ వారి సంతానము 3. ఈ కుటుంబాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు మనకి సహాయం చేసులాగిన మనందరం సిద్ధపడ్డాం కదా. ఇక్కడ ఒక కుటుంబము ఎలా ఉందండి? ఒక స్త్రీగా మనము ఏ విధంగా నేర్చుకోవాలి? అనేకమైనటువంటి మర్మాలు యొక్క యాకేబేతులో మనం చూడగలం. ఒక దీవెనకరమైనటువంటి తల్లి ఈ యొక్క యాకేబేతు ఎవరంటే ఒక దీవెనకరమైనటువంటి తల్లి. ఎందుకు దీవెనకరం అంటే ఈమె గర్భమున పుట్టినటువంటి 3 కూడా మరి ప్రభు పనిలో వాడబడ్డారు. ప్రభు యొక్క పనిలో వాడబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము కూడా దేవుని పనిలో వాడబడాలి. ఎంత మాత్రము కూడా దేవుడిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మన యొక్క సొంత కార్యాలకి వినియోగించుకోకూడదు. దేవుడు ఇచ్చిన సమయము దేవునికి అప్పగించాలి. తర్వాతే మనము దేవుని పని కొరకే మనం ప్రయాసపడాలి. దేవుని పనిలోనే మనము నిమగ్నమై ఉండాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ లేవీయుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె దాయలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఇక్కడ మనం ఆగినట్లయితే అసలు ఎందుకు చంపాలి? ఎందుకు ఇక్కడ జమ్ములో పెట్టిలో దాయవలసిన పరిస్థితి ఏంటనేది మనకు తెలియాలంటే ఆ ముందు నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో యొక్క రాజ్యంలో, ఐగుప్తు దేశంలో ఈ యొక్క సంభాషణ అనేది జరుగుతుంది. యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు ఏలన ఆరంభిస్తాడు. ఏలన ఆరంభించినప్పుడు అక్కడ దేశమేమో ఐగుప్తు దేశము. అక్కడ నివసించేది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇదేంటి పేరుకి ఉదాహరణకు ఈ దేశం కూడా కోయిట్ వారి జనాభా తక్కువ, ఇండియన్సే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఏ మందకాలో చూసినా. అలాగే ఇక్కడ కూడా ఇక ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల కన్నా ఇశ్రాయేలు ప్రజలంట ఎక్కువగా ప్రబలారు. ఎక్కువగా ఉండడం చేత వీరిని ఇలాగే వదిలేస్తే వీరు మన యొక్క వారసత్వాన్ని, మన దేశాన్ని కూడా వీరు స్వాధీనపరుచుకుంటారని ఈ యొక్క యోసేపుని ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చి ఆ రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే ఇశ్రాయేల్ని
ఇంకా తరిమేయాలి వారి దేశానికి అని, ఐగుప్తులో ఉండకుండా వారిని పంపించేయాలని వారిని కఠినమైనటువంటి శ్రమలు, బాధలు, అనుభవాలు పెట్టి హింసించి వారిని పంపేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత శ్రమ అయినా ఓర్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఎంత శ్రమైనను ఓర్చుకుంటూ వారు కఠినమైనటువంటి పని, ఏ పని అప్పగించినా చేస్తున్నారు తప్ప వారు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళట్లా. అయితే ఆ యొక్క రాజుకి మరొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఇంక ఇలాగే వదిలేస్తే వీరు ప్రజలు ఎక్కువగా జనాభా ఎక్కువైపోతారని అప్పుడు ఒక ఆజ్ఞ ఏంటంటే, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగపిల్లలైతే చంపేయాలని రాజాజ్ఞ అనమాట. మగపిల్లలైతే మరి చంపేయండి, పురుట్లోనే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని. అప్పుడు మంత్రసానులకు పిలిచి ఆజ్ఞాపిస్తాడు రాజు. మంత్రసానులను పిలిచి ఆజ్ఞాపిస్తే వారు వచ్చి రాజాజ్ఞకు భయపడలేదు. వారు ఎవరికి భయపడ్డారంటే, వారు రాజాజ్ఞకు భయపడక దేవుని యొక్క మాటకు వారు భయపడినట్లుగా మనం చూస్తాం. 17వ వచన భాగం, మొదటి అధ్యాయం 17వ వచనంలో ఆ మాట చూస్తాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మగపిల్లల్ని బ్రతకనిచ్చారు ఈ షిప్రా పూయాలు. అయితే ఇక్కడ షిప్రా పూయాను మంత్రసానులు ఇక్కడ ఏం చేశారండి? ఒక మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. వారు రాజు మళ్ళీ తిరిగి పిలిచి మేము చెప్పిన పని ఏంటి, మీరు చేసింది ఏంటంటే, వారు దేవుని ఆజ్ఞకే భయపడ్డారు, రాజాజ్ఞకు భయపడకుండా. అయితే వారు అలా మరి ఒక రాజు పిలిచి మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్తారు తెలుసా? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు మేము వెళ్ళక ముందే, ఎంత జ్ఞానం ఉందంటే ఇక్కడ, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు, ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. మేము వారి దగ్గరికి వెళ్ళక మునిపే వారు ప్రసవించి దాచేస్తున్నారు, కాబట్టి మాకు తెలియదు అని రాజు దగ్గర వారు చాలా తెలివిగా తప్పించుకున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఒక కుటుంబంలో యాకోబు అమ్రాములకి మోషే పుట్టినప్పుడు జరిగేటువంటి సంఘటన ఇది. ఆ యొక్క శ్రమను వారు అనుభవిస్తున్నారు, అయినప్పటికీ కూడా తల్లి చాలా తెలివిగా పెంచుతుందండి. ఈ యొక్క యాకోబులో మొదటి మాట చూస్తే, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి తల్లి. విశ్వాసుల వీరుల జాబితా ఎక్కడుంటుంది? రావాలి. హెబ్రీ పత్రికలకు 11వ అధ్యాయంలోకి రండి. అక్కడి నుంచి హెబ్రీలకు 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి. ఈ తల్లిదండ్రులకి ఏముందండి? విశ్వాసం ఉంది. మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం. విశ్వాసమే ప్రాధాన్యత. ఒక మనిషి జీవితంలో కార్యము పొందుకోవాలంటే విశ్వాసము. ప్రభు నరుడుగా ఈ లోకానికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేశారు. ఎవరి వల్ల? ఆయన శక్తి బట్టి చేయలా. నేను శక్తివంతుడిని, నా తండ్రి శక్తికి మరి నేను పొందుకొని వచ్చి మీకు ఈ శక్తివంతమైన కార్యాలు చేస్తున్నాను అనలేదు. అమ్మా, నువ్వు నమ్ముచున్నావా? నీ విశ్వాసమే నిన్ను బాగుపరచును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ కూడా ఆయన వస్త్రపు చెంగు ముట్టితే కుమారి అని ప్రభు అక్కడ మాట్లాడారండి. నీ యొక్క విశ్వాసమే నిన్ను బాగుపరచును, స్వస్థపరచును. అనేకమైనటువంటి ఒక కార్యాలు అన్నీ కూడా నమ్మితేనే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలం. ఇక్కడ మోషే తల్లిదండ్రులు
అమ్రాము యాకేబేతులు దేవుని యందు విశ్వసించారు, మనుషులు యందు కాదు, రాజు అందు కాదు. రాజు చంపేయమని ఆజ్ఞించాడు. అక్కడ చిన్న పిల్లవాడండి, ఎన్ని నెలలు దాచారు? 3 నెలలు. ఎవరికి ఆ యొక్క స్వరము, ఏడుపు వినపడకుండా దాచారంటే ఎంత విశ్వాసముతో వారు నమ్మకంతో పెంచారో గమనించాలి. ఊహించుకోండి, ఊహకే అది అందనిది. ఇక్కడ చిన్నపిల్లలు ఏడుపుని ఆపగలమా? అయితే 3 నెలలు కూడా తల్లి మరి విశ్వాసంతో పెంచిందండి. అట్టి విశ్వాసంతో పెంచినప్పుడు పిల్లలు కూడా మరి ఒక లోకాన్ని వెంబడించరు. తల్లిదండ్రులు ఏది విత్తుతారో అదే పంట కోస్తారు. తర్వాత వచనంలో చూస్తే మోషే పెద్దవాడయ్యాడండి. 24వ వచనాన్ని, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం. సుఖాన్ని ఎంతమంది కోరుకుంటారు? ఎవరైనా సుఖమే కోరుకుంటారు కదా. శ్రమ, బాబోయ్, శ్రమ, కష్టాల, వేదన, బాధ, ఏడుప, దుఃఖమా, వేడ అని ఇవన్నీ కూడా భరించలేకపోతాం. కానీ క్రీస్తు విషయమైన నిందైనా, క్రీస్తు విషయమైన బాధ అయినా, క్రీస్తు విషయమైనటువంటి భారమైనా కానీ మనకు అదే మేలండి. మోషే పెద్దవాడయ్యాడు. కాలక్రమేపీ 3 నెలల వాడు కాస్త పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు ఈ మోషే ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడ్డాడు. ఆ యొక్క కుమార్తెకు కుమారుడిగా అనిపించుకోవడం ఇష్టం లేదు. అల్పకాల పాప భోగముల కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించుట గొప్ప మేలు అనుకున్నాడు. ఎందుకని? వారి తల్లిదండ్రుల విశ్వాసమును బట్టి. అక్కడ చదువుకున్నాం కదా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము వారి జీవితంలోనే విశ్వాసిస్తేనే కార్యం చేస్తానన్నాడు మన ప్రభు. మనం అందరం కూడా ఆయన దృష్టికి సమానమేనండి. అందరము కూడా ఆయన దృష్టికి సమానమే. ఆయన యొక్క పోలికతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకుని ఉన్నాడు. మనమే వ్యత్యాసాలు, భేదాలు పెట్టుకుంటాం తప్ప ప్రభు దృష్టికి అందరము సమానమే. ఆయన వాక్యము సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకున్న ఎడల నన్ను అడగండి, ఎవరిని తక్కువ చేయకుండా, ఎవరికి తక్కువ కాకుండా అందరికీ ధారాళంగా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. జ్ఞానమైన, తెలివైన, విశ్వాసమైన మనము ఆయన దగ్గర అడిగి పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క మోషే తల్లిదండ్రులు లేదా యాకేబేతు ఒక దీవెనకరమైనటువంటి తల్లిగా ఉండడానికి గల కారణము ఏం చేసిందండి? విశ్వాసము. ఎక్కడ ఉంచింది? దేవుని యందు విశ్వాసం ఉంచింది. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలన్న. దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే మనం పూర్ణ శాంతులు గలవారిగా ఉండగలుగుతాము. ఆయన మనల్ని కాపాడుతాడండి. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్నీ మనకు తెలుసు. ఇశ్రాయేలు కాపరి మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు ఆయన. కానీ మనమే ఏం చేస్తాం? మన మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. మనసు ఎక్కడెక్కడో ఇంటి మీదో, లేదా మనకిష్టమైన వస్తువుల మీదో, మనకిష్టమైన వారి మీదో, మనకిష్టమైనటువంటి కోరికలు, వాంఛలు
వేరేగా ఉంటాయి. దేవుని మీద ఆనుకుంటే మనల్ని ఆయన పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ యొక్క అమ్రాము యాకోబేతులు తల్లిదండ్రులుగా వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నారండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు ఆ యొక్క 3 నెలల వరకు దాచి, ఇంకా దాయలేని పరిస్థితిలో ఏం చేశారో ఇప్పుడు మళ్ళీ మన యొక్క చదువుకున్నటువంటి అధ్యాయంలోకి వచ్చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలోనికి. 3 నెలలు విశ్వాసం చేత, దేవుని యందు విశ్వాసం చేత యొక్క యాకోబేతు అమ్రాములు వారి బిడ్డని 3 నెలలు దాచారు. 3 నెలలు దాచిన తర్వాత ఏం జరిగింది, ఎలా మరి దేవుని మీద ఆనుకున్నారు కదా, దేవుడు వారిని విడిచిపెట్టాడా లేదా మనము వాక్యంలో గమనించుకుందాం. తర్వాత 3-4 వచనాలు. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేను. చాలన్న, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ తరువాత ఆమె వానిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకుని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారి తల్లి ఒక జ్ఞానవంతురాలుగా కనబడుతుంది. మీకు అనిపిస్తుందా? ఆ సమయంలో ఒక జమ్ము పెట్టి తీసుకోవడం ఏంటి, ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా యాకోబేతు కనపడుతుందండి. ఇంజనీరింగ్ ప్లానింగ్ కదా, తన బిడ్డకి ఒక జమ్ము పెట్టి తీసి ఆ పెట్టి చేసిన తర్వాత పెట్టికి ఏం పూసిందండి, జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి, అక్కడ జిగట మన్ను ఒకటే అయితే ఆ నీటిలో మట్టి ఏమవుతుంది, నీటిలో ఆటోమేటిక్గా కరుగుపోద్ది. కీలును కూడా పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, ఒకవేళ పారే నీళ్ళలో కూడా వదలలేదు తల్లి, ఒక జమ్ములో దాన్ని ఉంచగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిలో ఉన్నటువంటి మరొక లక్షణం, మొదటి లక్షణము తల్లి దేవుని యందు విశ్వాసంతో బిడ్డని 3 నెలలు దాచిపెట్టగలిగింది. అదేవిధంగా చూస్తే తల్లి జ్ఞానముతో కుమారుణ్ణి ఏ విధంగా దాచిపెడుతుందో చూద్దాం. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ యాకోబేతు. ఎవరండి? జ్ఞానము కలిగిన స్త్రీ. వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఇది అందరికి వాడుకైన మాటే కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకుకును. సామెతలు 14:1 తీయండి, పరిశుద్ధ గ్రంథంలోంచి చూపిస్తాను ఆ వచ్చిన భాగాన్ని. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కొనును. అంటే లోకానుసారంగా అర్థం చేసుకున్నారనుకోండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవడం, ఇల్లు కట్టడం అంటే ఒక ధనంతో, సిమెంటుతో, ఇటుకలతో కాదండి. వాక్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి కోణంలో మనం ఆలోచించాలి. కుటుంబం కట్టడం అంటే స్త్రీ జ్ఞానం కలిగితేనే కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది. ఏ తల్లి అయితే జ్ఞానం కలిగి కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ తల్లి అయితే కుటుంబంలో అన్నీ కూడా సర్దుకొని ఉంటుందో ఆ కుటుంబం సంతోష సమాధానాలు సమృద్ధితో ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే తల్లి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుందో, జ్ఞానం లేకపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఆ కుటుంబం చిన్న భిన్నంలో అయిపోద్ది. ఒకళ్ళు ఇటు ఎవరికి నచ్చిన దారిలో వారు నడుస్తారు. ఈ తల్లి జ్ఞానము కలిగి తన బిడ్డను పెంచుతుంది. జ్ఞానంతోనే ఈ తల్లి యాకోబేతు ఒక పెట్టెను తీసి తయారు చేసి ఏటు ఒడ్డున జమ్ము పెట్టెలో దాచిపెట్టింది. ఒక జమ్ము అక్కడ ఏటు ఒడ్డున ఉంచి, తర్వాత చాలా విచిత్రం అక్కడ జరుగుతుంది. అక్కడ తన అక్క దూరం నుంచి చూస్తుందంట, ఏం జరుగుద్దో, వాళ్ళ తమ్ముడు ఎటు వెళ్తాడో అని. మన మాటలో చెప్తున్నానండి, అక్కడ అలా ఉండదు. కానీ 5వ వచనం చూడండి, 4, 5 కూడా.
వానికి ఏమి సంభవించునో తెలుసుకునుటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి జ్ఞానము! తల్లి జ్ఞానంతో వారి కుటుంబాన్ని కట్టుకుంది కాబట్టి వారి పిల్లలు కూడా జ్ఞానవంతులుగానే ఉన్నారు. వారి పిల్లలు లేదా అది ఆడుకునే వయసులో అలాంటి అక్క వెళ్ళి తన పని ఎక్కడో చోట ఆడుకుండా ఉండొచ్చు, కానీ తమ్ముడు ఎటు వెళ్తారు, ఆ జమ్ముపేటలో పెట్టింది కదా అమ్మ అని అక్కయిన మిరియాము ఎదురు చూస్తుంది. యాకోబేతు జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉందండి. మొదట ఈ యొక్క జ్ఞానం కలిగితే మనం మన కుటుంబాలని కట్టుకోగలుగుతాం. జ్ఞానం కలిగి ఉంటేనే మన జీవితాలను మనం కట్టుకోగలుగుతాం. అనేక మంది జ్ఞానం లేకే ఏమవుతున్నాయండి కుటుంబాలు? ప్రస్తుతం ఇప్పుడున్న దినాలు, పూర్వ దినాలు అయితే ఎంతైనా జ్ఞానం కలిగి ఉన్నాయి కుటుంబాలు. శాంతి, సమాధానం, ఐక్యత, నెమ్మది అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న కుటుంబాల్లో భర్తకి మాటకి భార్య లోపడదు, భార్య లోపడితే భర్త లోపడ్డు. వారి కుటుంబంలో ఏమవుతున్నాయి? చిన్నామెను ఊరుకు ఒకరు ఉత్తరానికి ఒకరు దక్షిణానికి వెళ్తున్నారు, పిల్లలు మిగిలిన దిక్కులకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి మనము మన కుటుంబాలు కట్టుకుంటే మన పిల్లలు కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా తీర్చబడతారు. మనకు లేనిది వారికి రావాలంటే వారికి అబ్బదో. వారికి రావాలంటే మనం ముందు చేయాలి, మన మాదిరి వారికి చూపించాలి. అయితే ఈ యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యాకోబేతులు దేవుని యందు విశ్వాసంతో ఉన్నారు. తల్లి మరి యొక్క జ్ఞానవంతురాలుగా తన కుమారుణ్ణి నదిలో పారవేయమన్నాడండి. ఆజ్ఞ ఏంటంటే ఆ యొక్క మంత్రసానులు బ్రతకనిచ్చారు కదా. ఎందుకు బ్రతకనిచ్చారు? సరే, వాళ్ళు మేము వెళ్ళకముందే ప్రసవిచ్చేస్తున్నారు, జన్మనిచ్చేస్తున్నారు అని ఆ మంత్రసానులు చెప్పినందున ఫరో మరొక మాట విడుదల చేశాడు. 21వ నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో ఎబ్రీసీలలో పుట్టిన ప్రతి కుమారుడి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. అయితే ఫరో మరొక ఆజ్ఞ ఏంటండి? నదిలో పారేసేయండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదివాను. అయితే నదిలో పారేసేయండి అన్నప్పుడు తల్లి పారేసిందా? పారేయలేదు. జ్ఞానంతో తన బిడ్డని ఒక పెట్టి తీసి, పెట్టికి మన్ను రాసి, కీలు రాసి జమ్ములో ఉంచింది. మళ్ళీ పారేటువంటి ఒక నీటిలో ఉంచలా, పారకుండా వెళ్ళిపోద్ది. అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలీదు. అక్కడ జమ్ములో ఉంచితే అక్కడ చిక్కడిపోయింది. అక్కడ ఖచ్చితంగా ఎవరు వస్తారు? ఫరో కుమార్తె వస్తుంది. తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఫరో తన కుమార్తె వస్తుంది. తర్వాత 5 నుంచి చదువుకుందాం. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, అద్భుతం కదా, నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తి ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు ఎబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క చూస్తుంది కదా ఏం సంభవిస్తుందో, ఎక్కడికి వెళ్తాడో అని తమ్ముడు. అయితే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాతిని పిలుచుకొత్తున్నా అనేను. దేవునికి స్తోత్రం. తల్లి ఎంత జ్ఞానవంతురాలో, తల్లిని మించిన జ్ఞానం కుమార్తెలు ఇక్కడ మనకు కనబడుతుంది. అక్కడ చూసింది, తమ్ముడు ఆ యొక్క జమ్ము పెట్టెలో ఉన్నాడు, ఎటు వెళ్తుందో చూసింది. ఫరో కుమార్తె వచ్చింది, తీసుకుంది. ఆ పెట్టెను స్వీకరించిన తర్వాత వీడు ఖచ్చితంగా ఎబ్రీ పిల్లవాడే అన్నప్పుడు మనం ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ మన తమ్ముడిని ఫరో కుమార్తె తీసుకుందని చెప్తాం. అమ్మ దగ్గరకు పరిగెత్తాం, జ్ఞానం లేక. ఇక్కడ చూడు, జ్ఞానవంతురాలు తన కుమార్తె కూడా జ్ఞానంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి భయపడకుండా, మనం ఎవరికి కూడా భయపడకూడదు, దేవునికి మాత్రం భయపడాలి. ప్రతి ఒక్కరూ మనుషులే. ఇక్కడ మిరియాము కూడా భయపడకుండా ఆ ఫరో కుమార్తె, రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్ళి అంటుంది, ఈయనకి పాలిచ్చి పెంచుటకు దాతిని తీసుకురానా అని అడుగుతుంది. ఎంత తెలివి, ఎంత జ్ఞానమో ప్రియ దేవుని బిడ్డలారా. అటు జ్ఞానం కలిగి మనం బ్రతకాలి. తన తల్లి యాకోబేతు అటు జ్ఞానంతో ఒక జమ్ము పెట్టి తయారు చేసి విశ్వాసంతో నదిలో వదిలింది. తన యొక్క అక్క
ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి పాలిచ్చి పెంచుటకు ఒక దాతిని, ఒక పని మనిషిని, ఒక ఆయాన్ని తీసుకురానా అని అడుగుతున్నప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె అంటది తీసుకురామని చెప్తుంది. 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవునికి స్తోత్రం. కన్న బిడ్డకి పాలిచ్చి పెంచడంలో జీతం ఎంతమందికి వస్తుందండి? ఎవరైనా మీరు మీ పిల్లలకు పాలిచ్చి పెంచారు కదా, జీతం తీసుకున్నారా? ఇక్కడ జీతం తీసుకున్నది యాకోబేతు. ఎందువల్ల? దేవుని యందు విశ్వాసంతో ఆమె విశ్వాసించింది. దేవుడు వారికి ఏ మేలు కొదువు లేకుండా భయంతో 3 నెలలు దాచిపెట్టింది. భయం లేకుండా పెంచుటకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అక్కడ ఫరో కుమార్తెకు మరి అక్కడ పిల్లవాడు దొరకడం, వాని అక్క వెళ్ళి వీడికి పాలిచ్చి పెంచుటకు ఒక దాతిని తీసుకురా అని అన్నప్పుడు ఏరే స్త్రీని ఎవరిని తీసుకెళ్ళాలి? అమ్మనే తీసుకెళ్ళింది. సొంత కుమారుడికి పాలిచ్చి పెంచుటకు. అప్పటి వరకు భయంగా రాజాజ్ఞకు భయపడ్డారు. అప్పుడు ధైర్యంగా వెళ్ళి మరి వారి యొక్క బిడ్డను వారు తీసుకొని పాలిచ్చి పెంచుతున్నారు, జీతం కూడా తీసుకుంటున్నారు. ఎంత ధన్యత! జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఈ కార్యాలన్నీ ఊరికే జరగవండి. ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన అంటే కన్నీరు కార్చేవాళ్ళి, కుటుంబం కొరకు కన్నీరు కార్చాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కన్నీరు పిల్లలకి దీవెన. ఎందుకని? వారు నాశనం అయిపోతున్నారు అని కన్నీరు కాదు, వారు ఏది సాధిస్తలేదని కన్నీరు కాదు, వారు దేవునిలో ఎదుగుతున్నారు, ఇంకా ఎదగాలని కన్నీరు కార్చాలి. ఆనందంతో కన్నీరు కార్చాలి. మన యొక్క తల్లిదండ్రులు సన్మానించాలి మనము. వారు కూడా మన నిమిత్తం ఎప్పుడు కూడా వేదన చెందకూడదు, బాధ చెందకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క అమ్రాము యాకోబేతులు బిడ్డలు 3, అహరోను, మోషే, ఇక్కడ మిరియాము, 3 కూడా 3 స్థితిలో ఉన్నారు, గొప్ప స్థితిలో. ఇంజనీరింగ్, డాక్టర్, MBBSలు కాదు సుమా. ఎలా ఉన్నారంటే అహరోనేమో దేవుని మందసానికి ధూపం వేసేవాడుగా, యాజకుడుగా ఉన్నాడు అహరోను. మిరియాము ఉంది, ఒక ప్రవక్తినిగా ఉంది. మిరియాము ఒక ప్రవక్తినిగా ఉంది. దేవుని ప్రజలను నడిపిస్తుంది. వారు ఒకవేళ ఎక్కడ నీరసిల్లిపోయి దేవుడి నామాన్ని దూషిస్తారేమో అరణ్య ప్రయాణాలని వారి దగ్గర తంబూర చేత పట్టుకొని నాట్యంతో ఆ యొక్క నాట్యం చేస్తూ పాటలు పాడుతూ వారికి అలసట అనేది లేకుండా ఐగుప్తు ప్రజల్ని ఇశ్రాయేలుకి వారికి నడిపించడానికి, పాలు తేను ప్రదేశంలోనికి నడిపించడానికి ప్రవక్తినిగా మిరియాము ఎంపికలో చేయబడింది. దేవునికి స్తోత్రం. మోషే కూడా ఒక నాయకుడుగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క తల్లి కన్నీరు ప్రార్థన వారికి ఏమైంది? దీవెనకరముగా ఉంది. తల్లి కార్చే కన్నీరు వాక్యం సెలవిస్తుంది. మన ప్రభు కూడా ఒక మాట చెప్పి ఉన్నారు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం కాదు మీ పిల్లల కోసం ఏడువుడి అని ఉంటుంది. లూకాసు వార్తలో చూద్దామా? ఆ మాటను చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచన భాగం. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఆగండి, ఇక్కడ ఆగుదాం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడువుకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. దేవునికి స్తోత్రం. ఎవరి తల్లి అయితే ఏడుస్తుందో వారి పిల్లలు ఏడితే దేవుడు మన కన్నీరు తుడుస్తాడండి. ఏడ్చిన కన్నీరు వ్యర్థంగా పోదు, తగు సమయమందు కార్యం జరుగుతుంది. వాక్యం సెలవిస్తుంది, వాటి కాలమందు అవి జరుగుతాయి. సూర్యుని కింద జరుగు ప్రతి ప్రక్రియకు ఒక సమయము కలదు, ఆ సమయంలో ఆ కార్యం జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, తల్లి యొక్క ఏడుపు పిల్లలకి దీవెన. ప్రభుయే చెప్తున్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం కాక మీ కుమార్తెల నిమిత్తము ఏడువుడి.
ఎంతమంది తల్లిదండ్రులు మీ జీవితాల్లో మీ తల్లిదండ్రులు మీకోసం ఏడ్చారు నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా మీరు మీ పిల్లల కోసం ఏడవడం ప్రారంభించండి. ప్రభు పనిలో వాడబడాలి. ప్రభు పనిలో వాడబడే విధముగా వారిని పెంచండి, ప్రార్థించండి. పెంచే వయసు దాటిపోయిందని అనుకోవద్దు. వారి కొరకు ఏడవండి. ప్రియదేవుని బిడ్డలారా, నా తల్లి నా కొరకు ఏడ్చిందో లేదో తెలియదు, కానీ మా మామగారు నా కోసం ఏడ్చారండి. ఎందుకంటే మా అమ్మగారు నా తర్వాత ఒక తమ్ముడు పుట్టి ఉన్నారు. నా తర్వాత నాకు ఒక తమ్ముడు ఉన్నారు, మా అమ్మగారికి జన్మం. అయితే మా అమ్మగారికి ఆ సమయాల్లో బాల్యంత సమయంలో బలహీనత ఎక్కువ వచ్చింది. తమ్ముడు గారు పుట్టి చనిపోయిన తర్వాత మనోవేదనతో దుఃఖంతో ఒక వారం రోజులు ఉండి చనిపోయారు. అయితే ఆ సమయంలో అమ్మకి బాగోనప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. నేను చిన్నపిల్లని కదా. మా అమ్మ నన్ను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేదండి. ఆయాసం వచ్చి అంతగా ప్రార్థన చేసేది. మా తాత కూడా అనేవాళ్ళు, ఎందుకు ఇంతలోహం ప్రార్థన చేస్తున్నావు, ఊగుర్చుకుంటా మా నాన్న కోసం, మా నాన్నకు పుట్టిన సంతానం కోసం, ఆ యొక్క తరతరాలు అందరి పేర్లు, ఊర్లో పేర్లు, సంఘ పెద్దల పేర్లు, అందరి పేర్లు ఒక్క నుంచి ఆయాసపడుతూ అని ఒగురుస్తూ కూడా ప్రార్థన చేసేది మా అమ్మ. నేను చిన్నపిల్లని కదా, అంత గ్రహింపు లేదు. ఈ స్థితిలోకి వచ్చాక గ్రహించుకున్నా నేను. అప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసేది మా అమ్మ. ఈ స్థితిలో ఉన్నానంటే వారి యొక్క ప్రార్థన కూడా ఉందండి. ఏ కారణం లేకుండా ప్రభు ఈ స్థితిలో ఉంచడం, ప్రభు యొక్క పని కొరకు ఎంపిక చేయబడ్డామంటే ఆయనకు అందుబాటులో ఉన్నాం, ఆయనకు పనికి ఉపయోగకరంగా, ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఎవరినైనా పిలుస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు. కానీ మనము చిత్తము ప్రభువా నేను ఉన్నానని ముందుకు రావాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకి మనము అంగీకరించాలి. పిలిచినప్పుడు వినకపోతే ఎవరైనా మళ్ళీ ఇంకోసారి పిలుస్తారా? ఏమంటారు? అదిగో నిశమ్మ అని 2 సార్లు పిలిచానండి, పిలవలేదు అనుకోండి. 3వసారి పిలవడానికి నేను ఇష్టపడతానా? చిచ్చి, ఆమెకి ఎంత గర్వమో, ఎన్నిసార్లు పిలిచాను, మాట విని కూడా విననట్టుగా నటించింది అని ఏదో ఒక మాటను మనం సృష్టించుకోగలుగుతాం. కానీ మన దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు. మన తల్లిదండ్రులు, మన పితరులు చేసిన ప్రార్థన, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మనకు దీవెన. మా మామగారు చేసిన ప్రార్థన నన్ను ఈ స్థితిలో నిలబెట్టిందని నేను ఒప్పుకుంటాను. ఎక్కడైనా సరే మరి మా మామగారు ఆ సమయంలో అంత వృద్ధాప్యము, మోకరించేటువంటి ఆరోగ్యం కూడా లేదు. కూర్చొని ఇనప కుర్చీలు, అప్పుడు ఆ ఇనప కుర్చీ చాలా మొన్న వరకు, మా పెళ్ళి వరకు కూడా ఉంది మా ఇంట్లో. తర్వాత ఉల్లిపాయలకి వేసేసింది మా అమ్మ, పాత సామానాలకి వేసేసింది. అయితే ప్రియ దేవుని బిడ్డల, ఆ కుర్చీలో కూర్చొని ఎంతగా ప్రార్థన చేసేదంటే మా తాత కూడా ఇసుక్కునేవాడు. పొద్దుటే పనికి వెళ్ళాలి, లేదా గేదెల కాడికి వెళ్ళాలి, పాలు తీయాలి, అవి చేయాలి, ఈ పని చేయాలి, నీకేం పని లేదు, అంత మాటలు ప్రార్థనే, తెల్లవారులు ప్రార్థనే అనేవాడు మా తాత మా మామనే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి ప్రార్థన, వారి కన్నీరు నన్ను ఈ స్థితిలో నిలబెట్టినాయి. మీరు కూడా ఏడవండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, కాని మాటలు నేను చెప్పట్లేదు కదా. ఇక్కడ యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి నిమిత్తం ఎవరు ఏడుస్తున్నారు? పిల్లలు వారు లోకానుసారంగా ఉన్నారని బాధతో ఏడవకూడదు. బాధతో ఏడ్చారంటే అది శాపమైపోద్ది. పిల్లలు లోకానుసారంగా వ్యసనాలకి గురైపోయి ఆయా బంధకాలకి బందీలైపోయి ఉండి వారి నిమిత్తం ఏడిస్తే అది వారికి శాపం అయిపోద్ది. కాబట్టి అలా ఏడవకూడదు. మరి తల్లిదండ్రులు పిల్లల్ని మీ ప్రభు దయలో, ప్రభు కృపలో పెంచే విధంగా ఏడవాలి. ప్రభుకి అప్పగించే పని కొరకే ఏడవాలి. అంతే తప్ప లోకానుసారమైనవి మనం అనుకున్నవి చేయలేదు, ధనం సమకూర్చట్లేదు, ఎందుకు పనికి రావట్లేదు. ఎందుకు పనికి రాకపోయినా ప్రభు పని కొరకు వాడుకోమని ప్రభుకి అప్పగించాలండి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ప్రభు యొక్క పని, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఆయుష్ ఆయన కొరకు ఉపయోగించాలి. ఇక్కడ తన యొక్క తల్లి ప్రార్థన, యాకోబు ప్రార్థన మోషేను బ్రతికించింది. మోషే బ్రతికి గొప్పవాడే ఎలా ఉన్నాడండి? నాయకుడిగా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. నాయకుడిగా ఉండి అనేక మందిని తన ప్రజలను దేవుని వైపు త్రిప్పడం జరుగుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. నిర్గమాకాండంలోకి వచ్చేద్దాం. ముగింపులోకి వస్తున్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము తర్వాత వచ్చిన భాగం చదువుకుందాం. 10వ వచనం 11వ వచనం. ఆ బిడ్డను పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. అయితే నీటిలో నుంచి ఫరో కుమార్తె తీసుకొని తన కుమారుడిగా పెంచుటకు మరి యొక్క తన తల్లికి అప్పగించింది. జీతం ఇచ్చి నా కుమారుడిగా నువ్వు పెంచని. పెంచిన తర్వాత పెద్దవాడయ్యాడు. కానీ ఆ యొక్క ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. పెద్దవాడైనా కానీ మరి యొక్క మోషే తల్లిదండ్రుల పెంపకము స్థితిని, ఏ స్థితిలో పుట్టాడో ఏ స్థితిలో పెరిగాడో మర్చిపోలేదు. దేవుని యొక్క కోరిక వాంఛ ఏంటో ఆయన పట్ల ఆయన గురి కలిగి జీవించాడండి. క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మరి యొక్క యాకోబేతు ఏం చేసిందంటే తన బిడ్డలను దేవుని కొరకు సమర్పించుకుంది. 3 బిడ్డలు కూడా. ఎవరైనా ఒక బిడ్డలని ఒక తల్లికి 3 బిడ్డలు అనుకోండి, ఒకరు సేవకిచ్చి ఇంకిద్దరు కనీసం బతుకు తెరువు కోసం అయినా ఉద్యోగాలు చేయాలి, బ్రతకాలి కదా, కష్టపడాలి కదా, ఈ లోకంలో ఉండాలంటే కష్టపడి పని చేసుకోవాలి కదా అని మనం మానవులుగా ఏమనుకుంటాం? ఉద్యోగం చెయ్యాలి అనుకుంటాం, ఏదైనా జీవనోపాధి చేయాలనుకుంటాం. కష్టపడడం తప్పు కాదు, కష్టపడుకొని పని చేసుకొని బ్రతకమన్నాడు దేవుడు. కానీ అదే కష్టానికే ప్రాధాన్యత ఇచ్చి దేవుడి పనికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అది సమస్య. కష్టానికి ధనం వచ్చే వారికే ప్రథమ స్థానం ఇస్తున్నారు, దేవునికి తర్వాత స్థానం ఇస్తున్నారు. అలా చేయకూడదు. దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి, తర్వాతే మన కష్టాన్ని మనము నమ్ముకోవాలి, కష్టము మీద ఆధారపడాలి. కానీ దేవునికి వేరే ఉండి మనం ఏమీ చేయలేము. ఇక్కడ తన బిడ్డలను 3 కూడా దేవునికి సమర్పించుకుంది. యాకోబేతు అమరాములకి ఏమైనా లోటు ఉందండి? చక్క పండు వృద్ధాప్యం వరకు కూడా ఏ చీకు చింత లేకుండా బ్రతికారు. 3 కూడా దేవుని పనిలో వాడబడుతున్నారు. యాజకుడుగాను, ప్రవక్తునిగాను, మరి నాయకుడుగా 3 కూడా విశ్వాసముతో తల్లి విత్తనము విత్తింది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయండి. విశ్వాసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. విశ్వసించాలంతే. విశ్వాసం అంటే ఏంటి? మనకు అసలు జరగదు అన్నప్పుడు అది జరుగుతుందని నమ్మడమే విశ్వాసం. ఇది అసంభవం, ఇలా జరగదు అంటారు చూడండి, అలాంటి కార్యాలు నా ప్రభు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు చూడగలుగుతాం. అమ్రాము యాకోబేతులు వారి పుట్టినటువంటి 3వ కుమారుడు మోషే బట్టి వారు విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి మోషే అంచులంచులుగా క్రమక్రమంగా ఎదిగి ఫలించి అనేక మందికి నాయకుడిగా ఉన్నాడండి. సుమారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కాల్బలం 6 లక్షల మందిని మోషే నడిపించాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించు, అందరూ వెళ్ళలేదు కానీ నడిపించాడు. చాలా దూరం నడిపించాడు. దేవుని ఆజ్ఞను వారు మీరినందున, దేవుని యొక్క మరి ఏర్పరచుకున్న మోషేని సనిగినందున వారు ఆ కానాను దేశంలో ప్రవేశించలేదు. కానీ మోషే దేవుని మాటకు మాత్రం లోబడి దేవుడు చెప్పిన పనిని మోషే చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాటకు లోబడాలి. విశ్వాసంతో ఏ పనైనా చేస్తే ఆ కార్యములు గొప్పగా ఉంటాయి, అద్భుతములుగా ఉంటాయి. ఆయన మీద మనం మనసు నిలిపితే ఆయన మనం పూర్ణ శాంతి గల వారిగా చేసి కాపాడి మనకి ఏమి కావాలో ఆయన ఇస్తాడు. ఏ మేలు కూడా కొదువై ఉండదు. తగు సమయమందు వాటి కాలమందు అవి జరుగు వరకు కూడా మనం నిరీక్షణతో ఓపికతో ఉండాలి. పందెమందు ఓపికతో నిలిస్తేనే ప్రతిఫలము చూడగలుగుతాం. అమ్రాము యాకోబేతులు అటు విశ్వాసముతో చురుకైనటువంటి స్త్రీగాను, ప్రార్థనాపరురాలుగాను, జ్ఞానవంతురాలుగాను, దీవెనకరమైనటువంటి తల్లిగా ఈ యొక్క యాకోబేతు ఉందండి. ఎంత దీవెన! సంతానము 3 కూడా దేవుని పనిలో పోరాడుతున్నారు, దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నారు. అంతకన్నా భాగ్యం ఏముంది? సేవ చేయడం తప్ప అంతకన్నా భాగ్యం ఏదైనా ఉందండి?
ఎంత ధనవంతుడైనా ఏదో ఒక స్థితిలో ఎక్కడికి వస్తాడు? పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. ఏదో ఒక సమస్య, రోగం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అయ్యా ప్రార్థించండి అని అడుగుతాడండి. ఏదో ఒక సందర్భానుసారంగా ఆయన మానవుడిగా ఏదో ఒక క్షణంలో వచ్చి సేవకుడిని ప్రార్థన అవసరత కోరతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి భాగ్యము మోషే తల్లిదండ్రులు అయినటువంటి వారికి వచ్చింది అంటే వారు దేవుని యందు విశ్వాసమించారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ ఆశీర్వాదం కూడా కొదువై ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారి జీవితాలు అద్భుతములు చేయగలిగారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగారు. అద్భుతాలు చూడాలన్న మన కుటుంబాలు, ఆశీర్వాదాలు చూడాలన్న మన కుటుంబాలు విశ్వాసముతో, జ్ఞానముతో, మరి దేవుని యందు భయభక్తులతో, ప్రార్థనతో, యెరూషలేము ప్రభు ఎలా అయితే అడుగుతున్నాడో, ప్రభు ఎలా అయితే వాక్యం సెలవిస్తుందో, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువుడి, అట్లుగా కుటుంబాల కోసం ఏడుద్దాం. అటు విధంగా మరి పాడైపోతున్నటువంటి పట్టణాల కోసం ఏడవాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము అక్కడ ఒక అమూల్యమైన మాటలు ఉంటాయి. మీరు స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు వినడమే కాక అక్కడ కన్నీరు కార్చి స్త్రీలు కావాలని ఉంటుంది, తెలివిగల స్త్రీలు కావాలని ఉంటుంది. ఆ మాట చూసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం, సమయం అయిపోయినట్టుంది. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము చివరిగా ముగింపులోకి వస్తున్నాను. 9వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చకచక చదివేసుకుందాం. సైన్యంలో అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలు కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతుమే, సిగ్గునందుతుమే, వారు మన నివాసముల పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చినని అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. సిరాల యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయు నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చాలన్న, ఇక్కడ ఆగుదాం, ఇక్కడతో అయిపోయింది. స్త్రీలారా, తెలివిగల స్త్రీలు కావాలి. రోదనము చేయి స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలు కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఎందుకు? మనం ధ్యానించుకున్నాం కదా, జ్ఞానం ఉంటేనే కుటుంబాన్ని కట్టగలుగుతాం. మన శక్తి చేత, మన బలము చేత ఏమి కార్యాలు చేయలేము. తెలివిగల స్త్రీలు కావాలని సైన్యముల అధిపతి యెహోవాయే సెలవిస్తున్నాడు. రోదనం చేయి స్త్రీలు కావాలి. రోదనం అంటే ఏంటి? క్రాంతి చెప్పు, రోదనం అంటే ఏంటి? రోదనం ఏడవడం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సాధారణంగా ఏడవడం సహజంగా అందరం ఏడుస్తాం. రోదనం అంటే ఇంకొక విధం ఏంటంటే, మనకు బాగా ఇష్టమైంది కోల్పోతాం చూడండి, అది రోదిస్తాం, ములుగుతాం. వారు మన మూలుగుతూ వారు చేసిన కార్యాలను వర్ణించుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, తలుచుకుంటూ ఏడుస్తాం చూడండి, అది రోదనం అంటే. అది రోదనం అంటే. ఏడవడం సాధారణంగా ప్రతి చిన్నదానికి ఏడుస్తాం. కళ్ళంట నీళ్ళు ఊరికే వస్తాయి. ఒక సెన్సిటివ్గా ఉన్నవారికి మరీ ఈజీగా వస్తాయి. అనగానే ఏడుస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, రోదనం చేయి స్త్రీలు కావాలి. ఎందుకు కావాలి అసలు? ఎందుకు కావాలంటే, పాడైపోతున్న పట్టణాలు, పాడైపోతున్నటువంటి సంఘాలు, పాపంతో నిండిపోతున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థించే స్త్రీలు కావాలండి. మనం అందరి కొరకు ప్రార్థించాలి. మన పితరులు ఇశ్రాయేలు అనేక మార్లు వైదొలిగారు. మనకు ఒక మాదిరిని పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉన్నారు. మనం ఏమాత్రం కూడా వెనదిరిగి చూడకూడదు. రోదనం చేయి స్త్రీలు కావాలి. తెలివిగల స్త్రీలు కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివి కూడా కావాలి కుటుంబాలు కట్టాలంటే, అనేకమైన కుటుంబాలు కట్టాలి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
మనం నేర్చుకున్నది మన తర్వాత తరానికి కూడా నేర్పాలి. ప్రభు కృప మనకు తోడయుండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏడిస్తే ఆ ఏడుపు వారికి దీవెనకరంగా ఉండాలి. ఎలాగా ఏడవాలంటే వారు ఎదుగుదలను చూసి సంతోషంతో ఆనంద బాష్పాలతో ఏడవాలి తప్ప వారు నాశనాన్ని చూసి వారు ఒక లోకానుసారంగా జీవిస్తున్నారని వారి బాధను చూసి ఏడ్చే తల్లి వారికి ఎంతైనా శాపమే మిగులుతుంది తప్ప ఎలా ఏడుస్తున్నావు, ఎక్కడ ఏడుస్తున్నావు, మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది సమయము ప్రార్థనలో గడిపి ముగింపులోకి వెళ్దాం. ఒక దీవెనకరమైన తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా ఉన్న మనము దేవుని యొక్క దీవెన పొందుకోవాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఆయన ఇస్తానంటున్నాడు. అడుగుదాం. చురుకైన వారిగా ఉండాలి, తెలివి కలిగిన వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, విశ్వాసం ఉంచాలి. ముందుగా ఇవన్నీ మనలో ఉంటేనే మనం ఒక దీవెనకరముగా పని చేయగలుగుతాము, వర్ధిల్లుతాము, ఆశీర్వాదాలకు వారసులగుటకు ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నీ శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. పరమ తండ్రి, నీకు వందనాలు. నీ దయలేందు మేము బ్రతకలేమయ్యా. వాక్యంతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. దీవెనకరమైన తల్లిదండ్రులుగా అమ్రాము యాకోబేతులు ఉన్నారయ్యా. అటు విధముగా మమ్మల్ని ఆశీర్వదించు. మా తర్వాత తరానికి ఒక దీవెనగా, ఒక దీపముగా నిలపమని అడుగుచున్నామయ్యా. లోకాశలు గతించిపోవును కానీ నీ మాటలు ఎన్నడూ గతించవు నా తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఒక దీవెనకరమైన తల్లిగా, జ్ఞానము కలిగిన తల్లిగా, చురుకైన తల్లిగా, ప్రార్థించే తల్లిగా ఇటు ఆత్మీయ లక్షణాలు పొందుకోవాలి. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి నాయన. విశ్వసించాలి. అట్టి విశ్వాసం, అపనమ్మకం, అవిశ్వాసం రాకుండా నీ యందు విశ్వసించి నీ కార్యాలు పొందుకొని నీ నామ ఘనత కొరకే ఇంకను హెచ్చించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇటు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మీ నామానికి మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాం తండ్రి. సమస్తానికి ఆధారమైన తండ్రి, నీ నామంలో ఈ యొక్క చిన్న మనవులు మీ పాదాల చెంత సమర్పించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూడా